కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ తొలి ప్లేనరీకి సన్నద్ధం అవుతుంది. మరో 2 రోజుల్లో ప్లేనరీకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. దానికి సంబంధించి ఒక సమగ్రమైన ప్రణాళిక, అలానే దిశానిర్దేశం చేసేటువంటి ప్రసంగం పవన్ కళ్యాణ్ చేయబోతున్నారనేది సారాంశం. ఈసారి ప్లేనరీ ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు, అసలు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. ప్లేనరీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనోహర్ గారు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ పర్యటన చేశారు. ఏర్పాట్ల పైన పర్యవేక్షణకి సంబంధించిన కమిటీల నియామకాలు జరిగినాయి. ఇప్పుడు ఎమ్మెల్సీల హడావుడి కూడా అయిపోయింది. సో ఏకగ్రీవాలే అవుతాయి అనేది క్లారిటీ వచ్చేసింది. ఏంటి ప్లేనరీలో స్పెషల్ అటెన్షన్ ఉండాల్సినటువంటి సందర్భం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈసారి చేయబోయే ప్రసంగం చాలా టర్నింగ్ పాయింట్ అవుతుంది అని చెప్పని అంటున్నారు. ఏంటి దానిలో ఉండేటువంటి విశేషాలు? తప్పకుండా అవుతుంది. ఎందుకంటే 11వ ప్లేనరీ మనకు తెలిసిన అంశమే. మచిలీపట్నంలో చేశారు. దాదాపు 7 లక్షల మంది పైన వచ్చారు. అంతకు మించి ప్లేస్ ఉంది, అంతకు మించి జనం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే విజయాన్ని టేస్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వస్తారు. నాట్ ఓన్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా అమెరికా నుంచి, యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి కూడా టికెట్స్ బుక్ చేసుకున్నారంటే ఆ విజయోత్సవంలో భాగం అవుదామనే ఆలోచనతో వాళ్ళు వస్తారు. ఒక రకంగా ప్లేనరీతో పాటు విజయోత్సవ సభ, సభ కూడా చేయలేదు, డౌట్ లేదు, విజయోత్సవ సభ. ఎందుకంటే దానికి ఎస్పీ వెంచర్స్లో చిత్రాలలో చేస్తున్నారు సార్. చాలా పెద్ద హ్యూజ్ ఇది ఉంది, ల్యాండ్స్ ఉన్నాయి. అంటే ప్రతిదీ గ్యాలరీలో, మహిళలకు ప్రత్యేకంగా గ్యాలరీ, 20x10 LED స్క్రీన్స్, ప్రపంచవ్యాప్తంగా వీక్షించేట్టుగా లైవ్ టెలికాస్ట్ పెట్టారు. నేషనల్ వైడ్ మీడియా కూడా అటెన్షన్ దీనికి ఉంది. ఎందుకంటే హిందూ సనాతన సాంప్రదాయం ఎప్పుడైతే ఎత్తుకున్నాడో ఈయన ఏంటి అనేది నేషనల్ మీడియా కూడా చూస్తుంది. మనం చూసాం. ఈ పరిణామాల మధ్య యాక్చువల్గా 12, 13, 14 3 రోజులు అనుకున్నది ఒక్కరోజుకి ఎండల తీవ్రత దృష్ట్యా 14th మాత్రమే పెట్టారు. 14th ఉదయం నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పార్టీకి సంబంధించినవి కూడా 21 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు, 2 ఎంపీలు కాబట్టి. ఓన్లీ జనసేనదే కాబట్టి ఇది. దాంట్లో వీర మహిళలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, మెగా అభిమానులు కావచ్చు. మీరు అన్నట్టు ఒక జోష్ ఉంది. నాగబాబు గారికి ఎమ్మెల్సీ వచ్చేదానికి ఇంకొక జోష్ 2 సభలు యాడ్ అయ్యింది. ఇక ఆ పాయింట్ జనసేనకి 2 ఎంపీలు, 21 మంది ఎమ్మెల్యేలు, అలానే ఒక డిప్యూటీ సీఎం, మరొక 2 మంత్రులు, 2 ఎమ్మెల్సీలు. ఒకటే కార్యం ఉంది, రాజ్యసభ ఒకటే. రాజ్యసభ అది ఎప్పుడు భర్తీ, ఎప్పుడు అది చూడాలి. అది కూడా ఒక రోజు అవుతుంది. వ్యూహాత్మకంగానే చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు కాబట్టి నాయకుడికి తెలుసు అన్ని సభల్లో ప్రాతినిధ్యం ఉంటే పార్టీ యొక్క ఇది ఎమర్జ్ అవుతానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ రోజు సాయంత్రం 4 గంటలకల్లా జనం దాదాపు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది 10 నుంచి 12 లక్షల మంది వస్తారు. వాళ్ళందరికీ కూడా మజ్జిగ ప్యాకెట్లు కానించి భోజన సదుపాయాలు, వాటర్ కూడా కల్పిస్తున్నారని చెప్పి అది ప్రోగ్రామ్ కన్వీనర్ మొత్తం కేకే నిన్న కూడా చెప్తున్నాడు. అది ఏం మాట్లాడుతున్నాడు, మీరు అన్నట్టు ఏం మాట్లాడబోతున్నాడు. ఆ సభ కార్యక్రమం 4 గంటలకు స్టార్ట్ అయితే అదే ఇప్పుడు అందరూ ఏంటంటే మొన్నటి వరకు ప్రశ్నించే ఉద్దేశంతో పెట్టిన పార్టీ కాబట్టి ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ వచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరిని ప్రశ్నిస్తారు? అదే ప్రసంగం మీద అంత ఆసక్తి ఉంది. కరెక్టే మీరు చెప్పింది. ఇప్పుడు 4 గంటలకి సభ స్టార్ట్ అయితే అండి, జనమంతా గ్యాదర్ అయ్యేదానికి 6 గంటలు అయితే అధ్యక్షుడు వారు పవన్ కళ్యాణ్ గారు 6ంటికి వస్తారని తెలుస్తుంది. 7ంటికి స్టార్ట్ చేస్తే 9 వరకు ఆయన ప్రసంగమే. విజయోత్సవం, ఒక రకంగా విజయోత్సవ సభ. మీరు అన్నట్టు ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాడని చెప్పి చాలామంది అన్నారు. ఇప్పుడు 9 మాసాల్లో ఈ ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యే కూడా విజయోత్సవాలు చేసుకోవాలి. మీరు పొంగిపోవద్దు. ప్రభుత్వం అస్తవ్యస్తంగా 5 సంవత్సరాలని ఆంధ్రప్రదేశ్ని చేశారు కాబట్టి పాలన మీద దృష్టి పెట్టమని అందరికీ కేటర్కి చెప్పారు. వైసీపీ వాళ్ళని ఎక్కడ తోలనాడొద్దని చెప్పాడు. ఆ విధంగా వెళ్తున్నారు. ఇప్పుడు పరిపాలన మీద దృష్టి పెట్టే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు లేని విధంగా సెంట్రల్ నుంచి నిధులు వస్తున్నాయి, రోడ్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అయ్యే చూపించవచ్చు. ఇప్పుడు ఇదే సమయంలో ఈ 9 మాసాల్లో హోంశాఖ సరిగ్గా పనిచేయనప్పుడు ప్రశ్నించాడు. స్వపక్షంలో అధికారులు ఉండి కూడా ప్రశ్నించాడు. అదే సమయంలో ఎక్కడో తిరుపతిలో ఇన్సిడెంట్ జరిగి 6 చనిపోతే క్షమాపణ కోరాడు. ఆయన సంబంధం ఉంది. లడ్డు విషయంలో కూడా 11 రోజులు బాధ్యత దీక్ష చేశాడు. లేకపోతే కాకినాడ పోర్టు కేంద్రంగా అక్రమంగా 40,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు జరిగిందని చెప్పి ప్రపంచాన్ని తెలియజేసింది ఆయనే. సీజ్ ద షిప్ కాడి నుంచి అటెన్షన్ పే చేశాడు. అంటే ఏంది, ఏ పార్టీలో ఉన్నాడు? సాక్షాత్తు నేను ఈ పార్టీలో ఉన్న కూటమిలో నన్నే రావద్దు అంటున్నారంటే అని బహిరంగానే చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటంటే పార్టీ ఇబ్బంది పడుద్దనే చోట్ల తప్పు చేస్తే ఎవరైనా ఒకటే అనేది నాయకుడిగా నాయకత్వ లక్షణాలు పవన్ కళ్యాణ్ గారు అలవాటు చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ ప్రశ్నించడం అయిపోయింది.
స్వపక్షంలో కూడా తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తారని అర్థమైపోయింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆయన కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు కదా. దానికి సమాధానం మాత్రం దానికి సమాధానం మాత్రం ఈ వేదిక డెఫినెట్గా చెప్తాడు. ఎందుకంటే తాడేపల్లిగూడలో మనం చూసాం ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు అనేది. జగన్ నిన్ను అదపోతాను, నేను ముఖ్యమంత్రి అభ్యర్థి, నిన్ను అదపోతాను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అన్నాడు. చేసి చూపించాడు. 9 జిల్లాలకు 0గా పరిమితం చేశాడు. మిగతా మిగిలిన వాళ్ళని ఆయా జిల్లా నుంచి మొత్తం తీసేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన అన్న మాటకి ఏం చెప్తాడు అనేది అంటే అటెన్షన్ ఉంది. ఒకవైపు 100 కోట్ల మందికి హిందూ సనాతన సాంప్రదాయం అని చెప్పి లేవనెత్తుకునే విధానంకి చెప్పాలి. 7 సిద్ధాంతాలు ఆయన చెప్పిన కులాలు కలిపే సిద్ధాంతం కావచ్చు, మతాల ప్రస్తావన, రాజకీయం కావచ్చు, పర్యావరణ అటవీ శాఖ మంత్రి ఆయన అన్నాడు. ఈ 7 చాలా ఆయన ఇంప్లిమెంట్ చేశాడు. 7 సిద్ధాంతాలు ఎంతవరకు నిర్వర్తించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కార్పొరేట్ ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు కదా, ఏంటి అనేది సమాధానం ఏం చెప్తాడని మాత్రం అందరూ కూడా ఆ టాపిక్ అయితే టచ్ చేస్తారంట. 100% టచ్ చేస్తారు, డౌటే లేదు. కాబట్టి ఒకవైపు పిఠాపురం ప్రజలు ఆయన హక్కును చేర్చుకున్నారు. ఊహించిన విధంగా వర్మ కాకుండా అక్కడ ఫీల్డ్లోకి ఎవరు వచ్చాడు, పెన్నెం దొరబాబు గారు ఆయన వచ్చాడు, మాజీ వైసీపీ. అక్కడ వైసీపీ ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. ఇప్పుడు టీడీపీ జనసేన ఒకటే. ఇదే సమయంలో వైసీపీ నాయకులు, ఎమ్మెల్సీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రెసిడెంట్లు, సర్పంచులు, ఉప సర్పంచులు మొత్తం భారీ ఎత్తున పెన్నెం దొరబాబు గారు అద్దెలో చేరారు. అక్కడ ఎవరు ఇక ఎదురే లేదు పవన్ కళ్యాణ్ గారికి. అక్కడ వ్యూహాత్మకంగా ఆయన ఆల్రెడీ ఈ యొక్క ప్లానింగ్లో భాగంగా పెన్నెం దొరబాబు గారిని కూడా ఇంక్లూడ్ చేశారు. ఇకపోతే ఊహించిన విధంగా సభ మాత్రం గ్రాండ్ సక్సెస్ అవుద్ది. ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, ఇప్పుడు వరకు అపజయాలని చవి చూసిన ఆయన విజయోత్సవ సభ 21 మంది గెలిపించుకొని ఆ 21 మంది ఎమ్మెల్యేలతో, 2 ఎంపీలతో, 1 ఎమ్మెల్సీ, వీళ్ళందరితో కలిపి విజయోత్సవ సభ జరుగుతుంది కదా. ప్లేనరీ అనగానే ఇమ్మీడియట్ గా తీర్మానాలు, ఈ చర్చలు, ఉపచర్చలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి ప్రాధాన్యం ఉంటుందా? ఓన్లీ సభా పర్వం మీదే ఫోకస్? సభ మీద పూర్తి ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే నాయకుడు ఇక్కడ ఏంటంటే మిగతా పార్టీల లాగా ఇది లేదు. ఇక్కడ నాయకుడు ఏది చెప్తే సింగిల్ లేయర్ ఇక్కడ జనసేనలో. ఎందుకంటే ఆ రోజు అంత కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అన్కండిషనల్గా క్యాడర్కే చెప్పకుండా క్యాడర్ నా మాట డిసైడ్ చేసుకున్నాడు ఆ రోజు టీడీపీతో కలిసి వెళ్ళాలని. ఆ తర్వాత బీజేపీని ఒప్పించాడు. కాబట్టి ఆయన కాన్ఫిడెంట్ ఆయనకున్నాయి. ప్లేనరీ పెట్టినా ప్రజలకు ఉపయోగపడే చేస్తారనేది కూడా ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఆ విధంగా అదేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే 3 రోజులు చేసే క్రమంలో నెక్స్ట్ ప్లేనరీ మాత్రం జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలని పిలిచి భారీ ఎత్తున 3 రోజులు చేస్తారనేది మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా తెలుస్తుంది అనమాట. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది పవన్ కళ్యాణ్ ఈ సభ ద్వారా, ప్లేనరీ వేదిక ద్వారా జరపబోయేటువంటి సంబరాలు ఖచ్చితంగా విజయోత్సవాలు అని చెప్పని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పార్టీ యంత్రాంగం కూడా ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇక్కడ ఆయన చేయబోయేటువంటి ప్రసంగంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి. ఇది ముఖ్యమైనటువంటిది. ఇటీవల వైసీపీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్, జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని తోలనాడినటువంటి విధానం, ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తీరతారని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.